హలో సూర్యం. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఆటో రెడీ? బాగుంది. మీరు బాగుందని బయట నుంచి అంటే కుదరదండి. మొట్టమొదటి మీరు కాలు పెట్టి మీటర్ అయ్యండి, ఆటో విమానంలో వెళ్ళిపోతుందండి. సూర్యం, ఈ ఆటో కొన్నది ఇలా అందరినీ ఊరికే తిప్పడానికి కాదు, మంచి గిరాకీగా తిరిగి లోన్ తీర్చడానికి. ఓకేనా? ముందు మీరు ఎక్కండి. ఈ లోన్ ఏంటంటే సంవత్సరం తిరగకుండా ఈ ఆటో ట్యాక్సీ అయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ముందు మీరు ఎక్కని చెప్తాను. ఇలాంటి పని నాకు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉండదో నాకు తెలుసు అనుకోండి, అయినా ఏదో నా తృప్తి కోసం చిన్న టీ పార్టీ. ఎక్కండి ఎక్కండి రండి. రే అమ్మాయి గారికి స్ట్రాంగ్ టీ తీసుకురారా. తొందరగా చేయ. అమ్మాయి గారు, లడ్లు చెగడలు బాగున్నాయండి? బాగున్నాయి. ఫుల్ గీయండి. పొద్దున్న వెయిట్ చేశానండి. ఇవే కాదండి, మనం చాలా చేస్తామండి. దాని మాటలేం పట్టించుకోకండి. అన్నట్టు మీరు బ్యాంక్ లో నాకు లోన్ ఇప్పించారు కదండి, దాని ఇన్స్టాల్మెంట్ రోజు అటు ఇటు పర్లేదు కదండి? ఎప్పటికప్పుడు కరెక్ట్ గా కడుతుండు. ఏదైనా 1-2 రోజులు లేట్ అయితే నేనే మేనేజర్ గారితో మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అండి. నేను వస్తాను. ఉండండి అమ్మాయి గారు, నేను మీకు చిన్న గౌరవం చేద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రం కాదనకూడదు. కాదంటే నేను చాలా బాధపడిపోతాను అమ్మాయి గారు. ఏంటది? ఉండండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి అమ్మాయి గారు. నా 3 చక్రాల బండి 4 కాలాల పాటు మంచి గిరాగ్గా తిరగాలన్నా, ఏ యాక్సిడెంట్ జరగకుండా ఉండాలన్నా మీరు తీసుకోవాలండి. అవునండి. నేనెప్పుడు ఎవరి దగ్గర ఏమీ తీసుకోను. అమాయకమైన నీ మనసు బాధపడకూడదని తీసుకుంటున్నాను. వస్తాను. అలాగేనండి. ఊరికేనానండి, నెలలో కరెక్ట్ కట్టేస్తానండి. మీకు మాట రానిస్తానా? ఉంటానండి. అమ్మమ్మమ్మా, ఏనన్నా ఇందాక నుంచి ఎండలో నీ గురించి ఎదురు చూస్తున్నానమ్మా. ఏంటి? ఏం లేదమ్మా, ఇందాక 500 ఇచ్చావు కదా, 6 సార్లు లెక్క పెట్టానమ్మా. 1 రూపాయి తక్కువైంది. ఆ బ్యాంక్ కూడా తక్కువ ఇచ్చుంటాడు. వాడిని వదలకూడదమ్మా. లేదులే, నేనే తప్పుగా లెక్క పెట్టాను. 500 లెక్క సరిపోయిందమ్మా. ఇందులో 2 5 రూపాయల కాయలు చిరుపాయి తెలుసా? నువ్వే పట్టించుకోవద్దమ్మా. ఆ బ్యాంక్ కూడా నేను అడుగుతాను, ఈ డబ్బు కాగితాలా చిట్టి కాగితాలని. నాన్నా, ఏమ్మా, నీ ఖర్చులు డబ్బులు ఉంచుకొని నాకు ఇచ్చావు కదమ్మా. ఇదిగో 200. ఇందుకోసమేగా నువ్వు వచ్చింది. తీసుకో. చా, బిడ్డకి లేకుండానా? నేనేమన్నా పశువునేటమ్మా? 100 చాలమ్మా. చూడమ్మా, డబ్బులు దోబరా చేయబాక. నువ్వు ఇస్తానన్నా నా నోరు కట్టుకుని నీకు ఇచ్చాను. జాగ్రత్త అమ్మా. 31వ తారీఖున అక్కడ రానా ఇక్కడ రానమ్మా? నేనెక్కడ బతుకుంటే అక్కడికి రా. సరే. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పిలిచారంట? కంగ్రాచులేషన్స్. దేనికి సార్? నీకు హెడ్ క్వార్టర్స్ నుండి ప్రమోషన్ ఆర్డర్ రాబోతోంది. ఎప్పుడో రావాల్సింది, ఇప్పటికైనా వచ్చింది. థ్యాంక్స్ సార్. ఇప్పుడు నీ మీద మేము మంచి రిపోర్ట్ పంపిస్తేనే ప్రమోషన్ ఖాయమవుతుంది. బాగా రాయండి సార్. ఈ ప్రమోషన్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఎలా రాయడం? ఏ హోటల్కి వెళ్ళినా నీ గురించి. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ మెంబర్ వరకు ఎంత బ్యాడ్ గా చెప్తున్నారు. అవును, అందుకే నువ్వు కాల్ గడవని హెడ్ క్వార్టర్స్ రిపోర్ట్ చేయదలిచాం. నో సార్, ప్లీజ్. అది వాళ్ళ తప్పుని కవర్ చేసుకోవడానికి నా మీద చెప్పే అబద్ధం. నా ప్రమోషన్ ని చెడగొట్టకండి సార్. నీ గురించి మేము బాగా రాయాలంటే మా ముగ్గురికి నువ్వు పార్టీ ఇవ్వాలి. పార్టీ అంటే కంబైన్డ్ పార్టీ. 1 డే 1 నైట్. అందరి దగ్గర చేసేది నీ బాసుల దగ్గర చేస్తే తప్పే ఉంది. లేదా ప్రమోషన్ క్యాన్సిల్ చేయిస్తాం. సుయ్యాలారా, దీనికి ఇంతగా అడగాల? రేపు బీచ్ లో ఆల్మోస్ట్ న్యూడ్ పార్టీ ఇస్తాను. ఓకే? మీరు ఇలా కొట్టుకుంటుంటే టైం వేస్ట్, చీకటి పడిపోద్ది. అందుకే నేను మీకు పోటీ పెట్టినా. పోటీయా? ఏంటి? Catch it. Take it.
ఎవరైతే ముందు ఈ బాటిల్ పూర్తి చేస్తారో వాళ్ళకి నేను ఫస్ట్. నెక్స్ట్ లాస్ట్ వేస్ట్. ఓకే ఓకే రెడీ 1 2 3. ప్రియా ఇప్పు ఇప్పు వీడు పడలేదేంటి? ఇప్పు సుయ్యా ఒరే సుయ్యాలారా, మీరు నన్ను చెడిందని రాయడం కాదు, మీరే నన్ను చెడగొట్టిన వాళ్ళని ఈ ఫోటో పేపర్లో వేయిస్తాను రా అని అన్నాను. అంతే. ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్తే ఎండి కంటే ఎక్కువగా చూశారు ఈ సుయ్యాగాళ్ళు. చూడు. ఏమిటి ప్రియా, ఇదే ఆడ చేసే పని? అసలు నీ ప్రవర్తనే వాళ్ళ చేత అలా అడిగించిందని నువ్వెందుకు అనుకోవు? అధికారాన్ని అడ్డం పెట్టుకునే సుయ్యాగాళ్ళు వాళ్ళ చెల్లెళ్ళనైనా అలాగే అడుగుతారే. వాళ్ళు వ్యభిచారుల ముందు కాపలా కాసి గచ్చి కుక్క లాంటి వాళ్ళు. సరే, ఈ పరిస్థితి నీకొస్తే నువ్వేం చేస్తావో చెప్పు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా రిజైన్ చేసి వచ్చేస్తాను. ఉద్యోగం గనుక అలా చేస్తావు, అదే జీవితంలో అయితే? సంస్కారం లేనిది ఏదైనా ఒకటే, అది ఉద్యోగం అయినా సరే జీవితం అయినా సరే. నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించు, వాడిని వదిలించుకుని సేఫ్ గా బయటపడు. నీ ఓన్ ఎక్స్పీరియన్స్ ని స్టోరీగా రాయ్. అప్పుడు నేను ఒప్పుకుంటాను, రీడర్స్ కూడా నమ్ముతారు, ఫాలో అవుతారు. ఓకే మేడం, ఐ అగ్రీ. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మంత్ లోగా నువ్వు ఇది ప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఇష్యూలో ఈ ఆర్టికల్ వస్తుంది.